ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందని చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ నిన్నకి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. అలాగే డే లోని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ ని అలాగే ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని దీనికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. అలాగే ఇక్కడ డే హై ని కూడా బ్రేక్అవుట్ చేయగానే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ బయ్యర్స్ వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ అందరినీ తినడానికి మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ అనేది చేసిందండి. ఇక్కడ మనం లోన్ నుంచి హైకి వేస్తే మీకు 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న బయర్స్ మనం టార్గెట్ అనేది చేయలేము. అలాగే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఈ సెల్లర్స్ ని తినేసింది మార్కెట్. అలాగే ఇక్కడ బయర్స్ వచ్చారు. ఈ బయర్స్ ని కూడా తినేసింది మార్కెట్. ఇక్కడ ఓన్లీ కొంతమంది సెల్లర్స్ కొంతమంది బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక జోన్ అనేది ఏర్పడింది. ఇక్కడ చూస్తే మీకు ఈ హై ని బ్రేక్అవుట్ అనేది చేయలేదు. అలాగే ఇక్కడ ఒక విక్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనము యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. గ్యాప్ అప్ కేసులో మనము బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి నేను ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. అయ్యి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనము ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది అనుకోండి, మనము ఒక సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. మనం ఇక్కడ బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ చూడండి, నా ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగర్ అనేది అవుతుందండి. ఇక్కడ నేను 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకుంటానండి. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ రెసిస్టెన్స్ కింద ఓన్లీ సెల్లర్స్ ని మాత్రమే ఇన్వైట్ అనేది చేస్తుందండి మార్కెట్. కాబట్టి ఇది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. ఒకవేళ పైన గిటంగా కన్సోలేషన్ చేసి ఉంటే నేను సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకున్నట్టుండండి. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ కన్సోలేషన్ జోన్ ని ఒక హ్యూజ్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అనేది చేసిందండి. బ్రేక్అవుట్ చేయడం వల్ల మనకు మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది మళ్ళీ రిస్క్ అనేది అయిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ కన్సోలేషన్ అనేది చేస్తుంది మార్కెట్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది మళ్ళీ కిందికి అనేది రావచ్చు. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ పైన కన్సోలేషన్ అనేది చేస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వస్తుంటారు. కాబట్టి వెయిట్ చేద్దాం, మనం టార్గెట్ లేదా స్టాప్ లాస్ అనేది తీసుకొని వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఈ జోన్ ని ఇప్పుడు బ్రేక్అవుట్ అనేది చేసింది. కాబట్టి మార్కెట్ అనేది ఈ రోజు మొత్తం అప్ ట్రెండ్ లో ఉండొచ్చు. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.